ముందు షాట్‌లో చెప్పాను కదండీ! బాబాగారి విగ్రహ ప్రతిష్ఠ అని. ఇదిగోండి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారండి. అందులో కాయిన్స్, పసుపు, కుంకుమ, నవధాన్యాలేసి చాలామంది పూజ చేశారు. ఇకపోతే ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇల్లు 11 బూరెలు తీసుకురమ్మన్నారు. ఇదిగోండి ఇక్కడ బూరెలు ఇలా కలెక్ట్ చేస్తున్నారు. అందరూ తెచ్చినవి ఒక ఇంట్లో వేస్తున్నారండి. బాబాగారి విగ్రహాన్ని లోపల తీసుకొస్తున్నారు. చాలా మంది కష్టపడ్డారండి. ఎందుకంటే బాబాగారి విగ్రహం పాలరాయిది కదా, చాలా బరువు ఉన్నది. క్రెయిన్తో తీసుకురావాలి కానీ క్రెయిన్ లోపలికి వచ్చే వీలు లేక ఇలా తీసుకొస్తున్నారు. కింద కర్రలు పెట్టి దాని సాయంతో, తాడులు సాయంతో ఇలా లాక్కుంటూ తీసుకొచ్చారు. ఎత్తి తీసుకొద్దామని చూశారు కానీ అది అవ్వక ఇలా బాబాగారి విగ్రహాన్ని ఇలా పడుకోబెట్టి తీసుకొస్తున్నారనమాట. చాలా టైం పట్టింది ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి. కానీ మొత్తానికి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా పైన కూడా పెట్టేశారండి. ఫస్ట్లో చెప్పాను కదండి, నవధాన్యాలు, పసుపు, కుంకుమ ఇంకా కాయిన్స్ వేశారని. సో అదే ప్లేస్లో బాబాగారి విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠ చేశారండి. మొత్తానికి చాలానే టైం పట్టింది. ఇంకా బాబాగారి కళ్ళగంతలు కూడా తీయలేదు. ఇదిగోండి ఈ విగ్రహం వచ్చేసి దత్తాత్రేయ స్వామి. ఏదైతే పైన పెద్ద విగ్రహం ఉందో అదే సేమ్ చిన్న విగ్రహం అండి. కిందన ఇలా బాబాగారిని చిన్న విగ్రహం ఇంకా పాదాలండి. హే సాయి రామ్, హే సాయి రామ్, హరే హరే కృష్ణ, రాధే రాధే శ్యామ్. హే సాయి రామ్, హే సాయి రామ్, హరే హరే కృష్ణ, రాధే రాధే శ్యామ్. వైపు రైట్ సైడ్ వచ్చేసి విఘ్నేశ్వరుడు విగ్రహం అండి. బాబాగారి విగ్రహం చాలా బాగున్నాయి. అటుపక్క దత్తాత్రేయ స్వామి, ఇటువైపు విఘ్నేశ్వరుడు. అలా బాబాని చూస్తూ ఉండిపోవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా బాబావారి.